ఆకారం భూమిపై బ్రహ్మవు నీవమ్మా గుండెలో జన్మవు నీవమ్మా సాగుతున్న స్ఫూర్తి నీవమ్మా సాటి లేని కీర్తి నీవమ్మా ఆడదే 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 అమృత, ఇప్పుడు చెప్పు, ఏంటి ఇదంతా? ఆ రౌడీలెవరు? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అవుట్ హౌస్ నుంచి సడన్ గా ఎలా మాయమైపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? సుబ్బలక్ష్మి, కోయిదారు చెప్పినట్లుగా నాకు ప్రాణగంట వచ్చింది. ఆ గంట ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? వికాస్. అంటే వికాస్ నేను చంపాలనుకున్నాడు కదా? అవును, వికాస్ మనిషి కాదు, రాక్షసుడు, కిరాతకుడు, హంతకుడు. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను చంపడానికి విక్రమ్ అనే రౌడీకి డబ్బులిచ్చాడు. అలా రౌడీ దగ్గర నుంచి తప్పించుకొని సాగర్ వస్తాడని గుళ్ళో వెయిట్ చేస్తుంటే ఎంతలో నువ్వు కనిపించావు. అసలు దుర్మార్గుడు ఆ వికాసేనని ఇప్పుడు అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేద్దామని? సాగర్ వస్తే ఏం చేయాలో నిర్ణయించుకొని వికాస్కు తెలియకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళొద్దాం అనుకున్నాను. పాపం, తాతయ్య పరిస్థితి దారుణంగా ఉంది కదా? తాతయ్యని కలిసి నేను బ్రతికి ఉన్నానని చెప్పాను సుబ్బలక్ష్మి. నన్ను చూసిన ఆనందంలో, ఉద్వేగంలో ఆయనకు మాట వచ్చింది సుబ్బు. అవునా? ఆ, చాలా మంచి మాట చెప్పావు అమృత. అది సరే, ఇప్పుడు ఏం చేద్దామని? వికాస్ దుర్మార్గాలు రేణుకకి, గంగాధర్ అంకుల్కి తెలియాలి. అయ్యో కర్మ! రేణుకి ఇక్కడికి వస్తే వికాస్ గురించి మొత్తం చెప్పాను. అది జరిగింది. తనిప్పుడు ఏం చెప్పినా నమ్మదు అమృత. నాకు తెలిసి అంతో ఇంతో గంగాధర్ అంకుల్తో చెప్తే వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తోంది. అలాగైతే నీకు అంకుల్ సెల్ నెంబర్ తెలుసు కదా, చెప్తాం పదా. ఇవి ఫోన్లో చెప్తే అర్థమయ్యే మ్యాటర్స్ కావు. డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి ఫేస్ టు ఫేస్ కూర్చొని తేల్చుకోవాలి అమృత. అయ్యో సుబ్బలక్ష్మి, చేతులు ₹1 కూడా లేదు. అసలు ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వేమో ఢిల్లీ అంటున్నావు. సర్లే, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇంటికి వెళ్దాం పదా. మరి అన్నయ్య వదినా పెళ్లికని ఊరెళ్లారు. 3-4 రోజుల వరకు రారు. పద వెళ్దాం. మరి సాగర్? ఇంకా అర్థం కాలేదా? సాగర్ కన్నా ముందే ఆ రౌడీ గుడికొచ్చారంటే వాళ్ళ వల్ల సాగర్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అనిపిస్తోంది. అయినా ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇంటికి వెళ్దాం పదా. ఆటో! మణికొండ వస్తావా? కూర్చోండి. కూర్చో. వచ్చేసారు, నా డార్లింగ్ తీసుకుని వచ్చేసారు. ఎక్కడ్రా మీ వదిన? నా డార్లింగ్ ఎక్కడ్రా?
ఏంట్రా ఏం మాట్లాడేంటి? బాయ్ గుడి మొత్తం వెతకం, వదినమ్మ కనిపించలేదు బాయ్. నిజం బాయ్, అంతా వెతికాం. బాయ్ 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 బాయ్. బాయ్ ఆ రోజు మా పొరపాటు వల్లే వదినమ్మ తప్పించుకుంది. ఈరోజు మా అసమర్థత వల్లే వదినమ్మని పట్టుకోలేకపోయాం. మమ్మల్ని కొట్టొద్దు బాయ్, చంపేయండి చంపేయండి బాయ్. రాయ్ చంపాల్సింది మిమ్మల్ని కాదురా. వాణ్ణి బయటికి తీసుకొచ్చి కుర్చీలో కట్టి పడేయండి రా. ఇక అనవసరంగా శ్రమ పడక్కర్లేదు. నా డార్లింగ్ గుళ్ళోంచి తప్పించుకొని పారిపోయింది. ఇప్పుడెక్కడుందో కాసేపట్లో బెస్ట్ ఫ్రెండ్ అయిన సాగర్కి ఫోన్ చేసి చెప్తుంది. దిగమృత, ఇదిగో లోపలికి వెళ్దాం రా. భయపడకు, అన్నయ్య వదిన లేరని చెప్పాను కదా, రా వెళ్దాం. పద. ఏమైంది? ఏం కాలేదు. అయ్యో ఏం లేదంటావేంటే? రక్తం కారుతుంటేను. రా. మెల్లగా. అలా సోఫాలో కూర్చుంది పదా. మంచినీళ్ళు తాగు.
ఇది? ఒక నిమిషం మాట్లాడకు, క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా తగిలిన దెబ్బలా లేదే? అవును సుబ్బు, రోడ్డు మీద రౌడీలు తరుముతున్నప్పుడు తగిలింది. మళ్ళీ ఇప్పుడు అదే చోటు తగిలింది. నీ మనసుకి శరీరానికి తగిలిన చోటే గాయాలు తగులుతూ ఉంటాయనుకుంటాను. శరీరానికి గాయం తగిలినా పర్వాలేదు, మానిపోతుంది. కానీ మనసుకు తగిలిన గాయం తట్టుకోలేకపోతున్నాను సుబ్బు. రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు అమృత. అలా అనుకునే బ్రతుకుతున్నాను. ముందు నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఈలోపు నేను వంట చేస్తాను. నాకు వేరే బట్టలు లేవు సుబ్బు. నా బట్టలు ఇస్తాను. నీవా? నీ సైజే ఉంటాయిలే. ముందు నువ్వు స్నానం చేసిరా, బెడ్రూమ్లో డ్రెస్ రెడీగా ఉంటుంది. అది నువ్వింకేం మాట్లాడకుండాలే. మెల్లగా. ఒక్క నిమిషం రా. ఈ డ్రెస్ని అమృత సైజ్కి ఆల్టరేషన్ చేయాలి. నాకింత కరెక్ట్ గా ఎలా సరిపోయింది సుబ్బు? మనసుంటే మార్గం ఉంటుంది. ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ చేసుకో, రేపు ఇంకో 2 డ్రెస్సులు కొంటాను. అలాంటివేం పెట్టుకోకు, నీ పాతవేమనుంటే ఇవ్వు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఆ విషయం పక్కన పెట్టి ముందు భోంచేయి. ఎప్పుడు తిన్నావో ఏంటో, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను వెళ్ళరానా? ఇంకా నువ్వు జరిగిపోయిన విషయాల గురించే ఆలోచిస్తున్నావా?
నా జీవితంలో జరిగిన సంఘటనలు అంత ఈజీగా మర్చిపోయావా? కాదనుకో, కానీ నువ్వు ఇలా గతం గురించి బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తులో చేయాల్సిన పనులు చేయడానికి ఓపిక ఉండదు అమృత. రా భోజనం చేద్దు కానీ. నాకు ఆకలిగా లేదు. ఆకలి ఎందుకుండదు? తినబుద్ధి కావట్లేదని చెప్పు. నా మాట విని కొద్దిగా అన్నం తినమృత. ఇప్పుడిక్కడ మీ అమ్మ నాన్న చెల్లి ఎవరూ లేకపోయినా వాళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమను పంచే నీ స్నేహితురాలు సుబ్బలక్ష్మి ఉంది. ఏంటి అలా చూస్తావు? ఇప్పుడైనా భోంచేస్తావా? జీవితం అంటేనే భయం భయంగా ఉంది సుబ్బు. ఎందుకే భయం? ఇప్పటికి నీ జీవితంలో అనుభవించుకోండి కష్టాలు, జరగకోండి నష్టాలన్నీ జరిగిపోయాయి. ఇక ముందు ఇంతకంటే భయంకరమైనవి ఇంకేవి జరగవులే. నువ్వు తృప్తిగా భోంచేసి ఎన్ని రోజులైందో. ఈరోజు నీకు నేను తినిపిస్తాను రా. జరిగిందంతా మర్చిపోయి ధైర్యంగా ఉండు. నువ్వెప్పుడు అంటుండేదానివి కదా, మా నాన్న మా ఊరి సెంటర్లో నిలబడి అమృత నా కూతురు, ఎంతో గొప్పదైన అమృత నా కూతురు అని గట్టిగా అరవాలని. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వరకు నువ్వు బతుకుండాలంటే ఇప్పుడు నేను పెట్టే ఈ అన్నం నువ్వు తినాలి, సరేనా? అమృత ఏడవకు అమృత. ఊరుకోవే ప్లీజ్, ఏడవకు, ఊరుకోవే. ఊరుకోమన్నానా? ఏంటి ఇది? ఊరుకోవే ప్లీజ్. అమృత ఊరుకోవే. ఏంటి ఇది? ఊరుకో. నా మాటకు విలువ ఇవ్వకుండా నువ్వు అన్నం తినకుండా ఇలా ఏడుస్తూ కూర్చుంటే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి ఉపయోగం ఏముంది చెప్పు? అయిన వాళ్ళందరూ కాదు అనుకుని నన్ను దూరంగా నెట్టేస్తే నేను నీకేమవుతానని నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు. స్నేహబంధం. స్నేహానికి ఇంకా ఈ రోజులో ఎంత విలువుందా? ఎందుకు లేదు? నిజమైన స్నేహం ఎప్పుడూ గొప్పదే. ఇష్టమైన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే ఆ తృప్తే వేరు. ఆ తృప్తిని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాకు చేస్తున్న సహాయం సామాన్యమైంది కాదు. నన్ను మీ ఇంట్లో దాచావన్న విక్రమ్కి తెలిస్తే నేను చంపేస్తాడు తెలుసా? తెలుసు.